right? Today yesterday topic వచ్చేటప్పటికి we discussed about the structural isomerism. Now we are going to discuss about stereoisomerism. Stereoisomerism. Today's topic వచ్చి stereoisomerism. Sir, stereoisomerism లో again we are having configurational, conformational and దాంట్లో first one, let's go for geometrical isomerism. Geometrical isomerism. Geometrical isomerism అంటే మనకి ఏం సార్? The compounds which differ in the orientation of atoms around the C double bond C. C double bond C కి orientation లో తేడా ఉంటాయమ్మా. అంటే దీనికి అటాచ్ అయిన A B ఇక్కడ A B C double bond C A B B A ఇలా ఉండాలి కంపల్సరిగా. in order to exhibit geometrical isomerism చేయాలంటే C double bond C కి C double bond C ఉండాలి. and the atoms which are attached to atoms కానీ or species ions కానీ వాటర్ ఉంటాయి. the species which are attached to double bond carbon డబుల్ బాండ్ కి అటాచ్ అయిన రెండు గ్రూప్స్ డిఫరెంట్ ఉండాలమ్మా. ఇక్కడ కూడా డిఫరెంట్ ఉండాలి. here also we should have different. ఇక్కడ సెట్ డిఫరెంట్ ఉండాలి అంటే సారీ ఈ సెట్ డిఫరెంట్ ఉండాలమ్మా. దిస్ గ్రూప్ షుడ్ బి డిఫరెంట్. కంపల్సరిగా ఇవి రెండు సెట్స్ డిఫరెంట్ ఉండాలమ్మా, డిఫరెంట్ ఉండాలి. అలాగే సార్ ఈ సెట్ అమ్మా, ఈ రెండు సెట్స్ మేబీ సేమ్ ఉండొచ్చు, మేబీ డిఫరెంట్ ఉండొచ్చు అమ్మా. సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ కూడా ఉండొచ్చు. మేబీ సేమ్ ఆర్ డిఫరెంట్. అలా ఉంటే దెన్ దే కాల్డ్ యాజ్ జామెట్రికల్ ఐసోమర్స్ అంటారు. దే విల్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. సార్ ఇఫ్ సేమ్ గ్రూప్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ సేమ్ సైడ్, సేమ్ గ్రూప్ సేమ్ సైడ్ ఉంటే we called as cis అంటారమ్మా. and they are present in opposite direction లో ఉంటే we called as trans అంటారమ్మా. we called as trans. cis isomer, trans isomer. సార్ ఒకవేళ ఇలా ఉంటే పరిస్థితి ఏంటి? A B C D. సార్ ఈ రెండు డిఫరెంట్, ఈ రెండు కూడా డిఫరెంటే సార్. బట్ దీస్ ఆర్ నాట్ సేమ్ సేమ్ సెట్ కాదు. అలాంటి వాటికి ఈ ఐసోమర్ జెడ్ ఐసోమర్ అంటారమ్మా. ఎంటీజన్ ఐసోమర్, జీమన్ ఐసోమర్ అంటారు, ఈ జెడ్ ఐసోమర్స్ అంటారమ్మా. ఓకే, ఇవి వేరు. అలా కాస్త ఇలా ఉంది. ఇలా ఉంది చూడరా. ఏబిసిడి ఒక సెట్ సేమ్ ఉందమ్మా, ఒక సెట్ సేమ్ ఉంది. అప్పుడు we can call it as cis అనొచ్చు, అంటే సేమ్ ఉంటే ఒక సెట్. ట్రాన్స్, సిస్ ఆర్ ట్రాన్స్ అంటే కండిషన్ బట్టి. ఆర్ బెటర్ టు కాల్ ఇట్ యాజ్ ఈ అండ్ జెడ్ అమ్మా. చాలా మంది సిస్ అండ్ ట్రాన్స్ అంటారు కానీ దీనికన్నా బెటర్ టు కాల్ ఇట్ యాజ్ ఈ అండ్ జెడ్ ఐసోమర్ అంటారమ్మా. ఈ అండ్ జెడ్ ఐసోమర్, ఈ అండ్ జెడ్ ఐసోమర్. సో సార్ సిస్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి చూసుకోండి ఒకసారి. సేమ్ గ్రూప్స్ ఉండాలి. సిస్ ట్రాన్స్ అని చెప్పాలి అన్నప్పుడు ద గ్రూప్స్ which are attached to double bond AB సెట్ సేమ్ ఉండాల్సిందేరా. ఓకే, ఒకవేళ డిఫరెంట్ ఉంటే we can call it as either E and Z or E and Z అంటారు, కానీ ఇంకా సిస్ ట్రాన్స్ అనే దానికి అవకాశం ఉండదు. ఓకే, కొంతమంది చెప్తారు ఎలాగంటే చూడండి చెప్తాం సార్. E and Z అనేది based on the
based on the atomic weight based on the atomic weight which is directly attached to the carbon direct atomic weight of an atom which is directly connected to carbon కి డైరెక్ట్ గా కనెక్ట్ అయిన ఆటమ్ కి లెక్కేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ C double bond C Cl Br iodine and fluorine. The atom which is directly connected to fluorine, bromine ki atomic weight 1. దీనికి ప్రయారిటీ 2 తీసుకుంటామమ్మా. అటామిక్ వెయిట్ దేనికి ఎక్కువ ఉందో అది 1 తీసుకుంటాం, తక్కువ అటామిక్ వెయిట్ కి 2 తీసుకుంటారు. ఇక్కడ ఈ రెండిట్లో దేనికి అటామిక్ వెయిట్ ఎక్కువ? అయోడిన్. దీని 1, దీనికి 2 అంటారమ్మా. ఇఫ్ హయ్యర్ ప్రయారిటీ గ్రూప్స్ ఈ జెడ్ లో మనకి if higher priority groups are present on same side higher priority groups same side unte దాన్ని we call that Z isomer అంటారమ్మా. దాన్ని Z isomer. if higher priority groups are present on opposite side if higher priority groups are present on opposite side unte they are called as E isomer అంటారమ్మా. ఓకే, డైరెక్ట్ అంటే రెండు హైయర్ ప్రయారిటీ సేమ్ సైడ్ ఉంటే జెడ్ అంటారు అండ్ ఆపోజిట్ సైడ్ ఉంటే ఈ అంటారమ్మా. ఆపోజిట్ సైడ్ ఉంటే ఈ అంటారు. మనకి అంటే నేను గుర్తుంచుకునే పదం ఎలాగా నేను గుర్తుంచుకునేది ఎలాగా అంటే గుర్తుంచుకుంటానమ్మా. మనకి సిబిజెడ్ బైక్ ఉంటుందిరా, ఇలా గుర్తుంచుకుంటా. సిజెడ్ టోటల్ ఎనర్జీ అని గుర్తుంచుకుంటానమ్మా. టోటల్ ఎనర్జీ అంటే జనరల్ గా ట్రాన్స్ కదరా, ట్రాన్స్ అంటే ఈ అంటాం, ట్రాన్స్ ఈ అని పెడతాం. అలాని ఆల్ సిస్ ఐసోమర్స్ ఆర్ జెడ్ ఐసోమర్స్, ఆల్ ట్రాన్స్ ఐసోమర్స్ ఆర్ ఈ ఐసోమర్స్ తప్పమ్మా. మనకు గుర్తుంటే కోసం అలా పెట్టుకున్నాను. అంతేగాని సిస్ అన్ని జెడ్, ట్రాన్స్ అన్ని ఈ అని చెప్పకూడదు. జనరల్ గా ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ ఈజీలీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి నేను గుర్తుంచుకునేది సిబిజెడ్ బైక్ అని. సిజెడ్ ట్రాన్స్ టోటల్ ఎనర్జీ రా, టోటల్ ఎనర్జీ. సో ఇప్పుడు వచ్చేటప్పటికల్లా సార్ హయ్యర్ ప్రయారిటీ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఈ అంటారమ్మా. ఏముంటదని ఈ. అలాగని సిస్ అన్ని జెడ్, ట్రాన్స్ అన్ని ఈ అని తప్పమ్మా. ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయిరా, గుర్తుంచుకునే పద్ధతి. రైట్. సో ఒక కాంపౌండ్ జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది అంటే సిస్సా ట్రాన్సా ఒకటి చూసుకోవాలి. ఒకవేళ గ్రూప్స్ డిఫరెంట్ అయితే ఓకే మనకి ఏం తీసుకుంటామా? ఈఎన్ జెడ్. సార్ ఇలా ఇచ్చాడు, అప్పుడు ఏం చేయాలి సార్? వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అమ్మా. ఆ స్ట్రక్చర్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎక్స్పాండ్ చేసేటప్పుడు సిహెచ్ఓ కదమ్మా, సిహెచ్ఓ అంటే సి డబల్ బాండ్ ఓహెచ్. హియర్ వి రైట్ ఇట్ యాజ్ సిహెచ్ఓ అని ఎలా రాస్తారంటే డబల్ బాండ్ ఓ అని వి రైట్ ఇట్ యాజ్ లైక్ దిస్ ఇలా రాస్తారమ్మా. అంటే డబల్ బాండ్ ఓని సిఓగా రాస్తారు, అంటే అలా రాసుకోమని చెప్పారు. అదే సిఓఓహెచ్ అంటే సి డబల్ బాండ్ ఓహెచ్, that will be written as COOH. నెక్స్ట్ దీనికి CH3 అంటే HHH, C2H5 అంటే ఇదమ్మా. C2H5 అంటే ఇది. సో ఇప్పుడు సార్ నెంబరింగ్ ఎలా ఇస్తాం? హౌ విల్ యూ గివ్ ద నెంబరింగ్? ఇక్కడ డబల్ బాండ్ కి చూసుకోవాలి. డబల్ బాండ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయిన ఆటం కార్బన్ రా. ఇక్కడ కార్బనే, ఇక్కడ కార్బన్. when సేమ్ గ్రూప్స్ ఆర్ ప్రెసెంట్, సేమ్ ఆటమ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళరా అంటే దీనికి కొట్టేయి. నెక్స్ట్ దానికి వెళ్ళి నెక్స్ట్ దానికి హైడ్రోజన్, హైడ్రోజన్,
హైడ్రోజన్. దీనికి అటాచ్ అయినవి ఈ కార్బన్ కి హైడ్రోజన్, హైడ్రోజన్, కార్బన్ రా. అంటే ప్రయారిటీ దీనికి. అంటే ఇక్కడ నెంబర్ 1 ఇస్తాం, ఇక్కడ 2 వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు ఇటురా, ఈ కార్బన్ కి అటాచ్ అయిన ఆటం కార్బన్, ఇది కూడా కార్బన్ ఏరా. అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళి హైడ్రోజన్, ఆక్సిజన్, ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్, 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 3 ఆక్సిజన్స్ కాబట్టి ప్రయారిటీ ఇక్కడ ఇస్తాం. ఇది 1, ఇది 2 అమ్మ. ఇప్పుడు సేమ్ సైడ్ కాబట్టి వి కాల్డ్ యాజ్ జెడ్ ఐసోమర్ అంటారమ్మా. ఒకవేళ సార్ ఇవి కూడా సేమ్ అయితే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఫస్ట్ సెట్ సేమ్ అయితే నెక్స్ట్ సెట్స్కి వెళ్తాం, నెక్స్ట్ సెట్స్ కూడా సేమ్ అయితే థర్డ్ సెట్కి వెళ్తాం, అలా కంటిన్యూషన్ వెళ్తాము. సేమ్ ఇదే ప్రిన్సిపల్ మనకి నెక్స్ట్ ఆప్టికల్ ఐసోమెరిజం లో ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ అంటారమ్మా. ఆర్ఎస్ ఉండదమ్మా, ఉండదు ఉండదు. ఇప్పుడు దీనికి కరెక్ట్ అయిన మాలిక్యూల్ క్లోరిన్ అటామిక్ వెయిట్ ఎంత? 35.5. ఇది ఓకే. బెంజీన్, బెంజీన్ తీసుకో. 78 కదా, అదే మొత్తం 77 లేవు, హెచ్ తీసాంగా 77. ఓకే, ఇప్పుడు దేనికి ఎక్కువ తీసుకున్న ప్రిఫరెన్స్ మనం ఏమనుకుంటాం? ఇది అనుకుంటాం. మరి ఇక్కడ డైరెక్ట్ గా కనెక్ట్ అయిన కార్బన్ రా, ఇక్కడ ఏంటి? క్లోరిన్. క్లోరిన్ షుడ్ గివ్ ప్రిఫరెన్స్. అందుకే అటామిక్ వెయిట్ అన్నాం కానీ వి నెవర్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ వెయిట్. అటామిక్ వెయిట్ తీసుకోవాలమ్మా. అందుకని చచ్చినట్టు ఎక్స్పాండ్ చేసుకుని వెళ్ళాల్సిందేరా, డైరెక్ట్ గా మాలిక్యులర్ వెయిట్ చేయకూడదమ్మా. ఓకేనా? సింగిల్ ఆటం ఉన్నప్పుడు అలా చేసుకోవాలి సార్. సింగిల్ ఆటం ఉన్నప్పుడు అటామిక్ వెయిట్ అంతే. ఓకే, మాలిక్యూల్ ఉన్నప్పుడు వి షుడ్ ఎక్స్పాండ్ ద స్ట్రక్చర్ అమ్మా. వితౌట్ ఎక్స్పాండింగ్ ద స్ట్రక్చర్ వి షుడ్ నాట్ డూ రా. ఓకే రైట్. 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా సార్ అమ్మా, అక్కడ హైడ్రోజన్స్ 3 ఉన్నాయి కదా, మరి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి కదా. మా ఈ మూడిట్లకి ఇది ఉంది, ఇదేనా? ఈ హెచ్ కి హెచ్ కామన్ కొట్టాయి, ఈ హెచ్ హెచ్ కామన్ కొట్టాయి. ఇంకేముంది ఇక్కడ? హెచ్ ఒకటి ఉంది, కార్బన్. దేనికి అటామిక్ వెయిట్ ఎక్కువ? కార్బన్. సో దీనికి అటామిక్ వెయిట్ సార్. ఓకే, ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకా డౌట్స్ ఉన్నాయరా? సో సిస్సో ట్రాన్స్ ఎప్పుడు అనాలి, ఈజెడ్ ఎప్పుడు అనాలి తెలుసుకోవాలరా. సో ఫస్ట్ కండిషన్ ఏంట్రా అంటే, సార్ ఇచ్చిన కాంపౌండ్ సిస్సా ట్రాన్స్ అంటే సిస్ అనాలా, ట్రాన్స్ అనాలా, ఈ అనాలా, జెడ్ అనాలా, అవి గుర్తుండాలి. నెక్స్ట్ సార్. అమ్మా సార్ చెప్పరా. అక్కడ సిహెచ్ఓ సిఓహెచ్ అన్నప్పుడు అక్కడ ఆక్సిజన్ ఎక్స్ట్రా రాశారు చిన్న. ఇప్పుడు సిహెచ్ఓ అనా చిన్నడా? ప్రణీత సంథింగ్. సిహెచ్ఓ ఉందా గోపాల్? దాన్ని నెట్ ప్రాబ్లం సిహెచ్ఓ అంటే వినబడుతుందా? వినబడుతుందా? నెట్ ప్రాబ్లం గా ఉంది సార్. నెట్ నాదా? నాకు ఇలాగ మనకి ఎప్పుడు డబల్ బాండ్ ఉండకూడదురా, డబల్ బాండ్ ఉండకూడదు. డబల్ బాండ్ ఉన్నప్పుడు దాన్ని ఇలా 2 టైమ్స్ రాసుకోవాలమ్మా, 2 టైమ్స్ రాసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద నెంబరింగ్, నెంబరింగ్ ఇవ్వటం కోసం మనకి 2 టైమ్స్ రాసుకుంటాం డబల్ బాండ్. అదే సి ట్రిపుల్ బాండ్ సి అని ఉందనుకో, దాన్ని సి 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 అని రాసుకుంటామమ్మా. ఎన్ని బాండ్స్ ఉంటే అన్నిసార్లు రాసుకుంటాం మనం నెంబరింగ్ ఇవ్వటం కోసం. ఇన్ ఆర్డర్ టు గివ్ ద నెంబరింగ్ ఇవ్వటం కోసం మనం రాసుకుంటామమ్మా మనం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సో ఫస్ట్ కండిషన్
మనకి జామెట్రికల్ ఐసోమర్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే the groups which are attached to double bond C, double bond carbon కి అటాచ్ అయిన దాంట్లో కంపల్సరీగా రెండు డిఫరెంట్ గ్రూప్స్ అయి ఉండాలి. అలా ఉంటేనే దే విల్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమరిజం. ఫస్ట్ కండిషన్ డబుల్ బాండ్ కార్బన్ కి ఇటు డిఫరెంట్ ఉండాలి, ఇది కూడా డిఫరెంట్ ఉండాలమ్మా. ఫస్ట్ కండిషన్. సెకండ్, ఓకే, అదే దానికన్నా సార్ మనకి ఇచ్చిన దాంట్లో కాంపౌండ్ ఇచ్చేస్తారా, ఇఫ్ ద గివెన్ కాంపౌండ్ కంటైన్ ఓన్లీ వన్ డబల్ బాండ్, ఒక డబల్ బాండే ఉంది తీసుకున్న దాంట్లో, ఒకటే డబల్ బాండ్ ఉందిరా, అండ్ కండిషన్స్ అప్లై అయినాయి. ఏబి డిఫరెంట్, ఏబి అలా డిఫరెంట్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఇది అవసరం లేదు, సింపుల్ గా 2m, సింపుల్ గా ఏంట్రా 2. కానీ సార్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ మారినాయి, ఓకే, దే కంటైన్ మోర్ దాన్ వన్ డబుల్ బాండ్ కన్నా ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఎలా కనుక్కుంటారు సార్? నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఇఫ్ టెర్మినల్ గ్రూప్స్ రా మొత్తం కాంపౌండ్ అటు చివరి డబుల్ బాండ్ కి అటాచ్ అయినవి, లాస్ట్ అటు ఇటు చెప్తా ఎగ్జాంపుల్. ఇఫ్ టెర్మినల్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్, మనకి అటాచ్ అయిన మొత్తం కాంపౌండ్ లో టెర్మినల్ గ్రూప్స్ అనేవి ఇఫ్ దే ఆర్ డిఫరెంట్ అమ్మా, ఇఫ్ దే ఆర్ డిఫరెంట్ అయితే సింపుల్ ఇంకా నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ is equal to 2 power n, where n is equal to number of double bonds. Sir, ఒకవేళ if terminal groups are same, if terminal groups are same రా, టెర్మినల్ గ్రూప్స్ సేమ్ అయితే అప్పుడు జామెట్రికల్ ఐసోమరిజం కొన్ని మారతాయిరా, ఫార్ములా మారింది. ఏంటి సార్? ఇఫ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఈవెన్ అయితే జామెట్రికల్ ఐసోమర్స్ is equal to 2 power n minus 1 plus 2 power n ఈవెన్ కదా, 2 power n by 2 minus 1 అమ్మా. నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఈవెన్ అయితే. అదే నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆడ్ అయితే 2 power n minus 1 plus 2 power n minus 1 by 2 రా. ఈవెన్ కాబట్టి 2 తో డివైడ్ అయితే n by 2 minus 1, ఆడ్ 2 తో డైరెక్ట్ గా డివైడ్ అవ్వదు కాబట్టి -1 పెడితే ఈవెన్ వచ్చింది. అప్పుడు డివిజన్ కోసం ఈజీగా ఉంటుందిరా, అంటే ఫ్రాక్షన్స్ రాకుండా ఉండడానికి. ఎగ్జాంపుల్ CH3 CH డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2Cl. నువ్వు ఏం చేయాలరా అంటే ఎక్స్పాన్షన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఓన్లీ లాస్ట్ చూసుకోవడమేరా. ఈ కార్బన్ కి డబుల్ బాండ్ కి మధ్యలో చూడద్దు, లాస్ట్ లో చూసుకో. ఈ డబుల్ బాండ్ కార్బన్ కి ఒకటి H ఒకటి CH3 సార్ పక్కన పెట్టుకో. ఇక్కడ డబుల్ బాండ్ కి ఒకటి H ఒకటి CH2Cl. కాబట్టి హ్యాపీగా సార్ ఈ సెట్ వేరు రా, డిఫరెంట్ సెట్స్ కాబట్టి హ్యాపీగా 2 power n. అంటే దీనికి జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయి అంటే నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ 2 రా, కాబట్టి 2 power 2 ఎన్ని వస్తాయి 4 వస్తాయి. అందులో 2 స్విచ్ 2 ట్రాన్స్ అని చెప్పచ్చు. అదే ఇక్కడ చెప్పలేమమ్మా, జస్ట్ ఇక్కడ చూడు CH3 CH డబుల్ బాండ్ CH CCl డబుల్ బాండ్ CH
CH డబల్ బాండ్ CH CH3 అని ఇచ్చాడు. CH3 అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఎలాగా ఈ లాస్ట్ డబల్ బాండ్ చూసుకోరా. ఈ కార్బన్ కి అటాచ్ అయినవి H1 CH3 అండ్ ఇక్కడ లాస్ట్ దానికి CH3 అని. సో సార్ ఈ సెట్ మధ్యలో సంబంధం లేదమ్మా, మనకి మధ్యలో దానికి సంబంధం లేదు. ఓకే, అండ్ దీనికి సో ఎన్ని ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఆడ్ నెంబర్ కదరా. నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ 1 2 3 అంటే n = ఆడ్ అమ్మా. n = ఆడ్ అయితే ఫార్ములా ఇది జామెట్రికల్ ఐసోమర్స్. ఓకే, సో ఎన్ని వస్తాయి జామెట్రికల్ ఐసోమర్స్, 2 పవర్ 3 - 1 ప్లస్ 2 పవర్ 3 - 1/2 అంటే 4 రా. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 పవర్ 1 అంటే 1. సో టోటల్ గా 6 అమ్మా, టోటల్ గా 6. లెక్క ప్రకారం సార్ ఇక్కడ లాస్ట్ లో హైడ్రోజన్ ని పైన ఎందుకు రాసుకోవచ్చు సార్, కింద కూడా రాసుకోవచ్చు కదా సి కి. ఇలాగా అలా కూడా రాసుకున్నప్పుడు ట్రాన్స్ నేను సెట్ సేమ్ అయిందా లేదా చూసుకోవాలా సార్. వీ కెన్ రైట్ ఇలాగా HCH3 రాసుకోవచ్చు, కానీ సెట్ అంతా ఒకటేగా. CH3H CH3H అలా చూసుకోవాలి. నువ్వు రాసుకునేటప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చు అమ్మా, పైన కింద ఎలాగైనా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ సార్ రెండు హైడ్రోజన్స్ ఒకేలాగా ఉన్నాయి కదా, అప్పుడు టెర్మినల్ అన్ని డిఫరెంట్ కాదు కదా సార్. ఎక్కడ ఫస్ట్ కాంపౌండ్ లో సార్ డిఫరెంట్ కదా. హైడ్రోజన్స్ రెండు సేమే కదా సార్. అమ్మా ఇక్కడ రెండు హైడ్రోజన్స్ సేమే కదా సార్, ఒకటి CH3 ఇంకోటి CHCl. ఇదా సార్ ఇది CH2Cl కదా. దాని పైన రెండు హైడ్రోజన్స్ సేమ్ గానే ఉన్నాయి కదా సార్, అప్పుడు అన్ని డిఫరెంట్ కాదు కదా సార్. సార్ దాంతో పని లేదు, సెట్ డిఫరెంట్ చాలు. ఒకటి కాదు, రెండు సేమ్ అవ్వాలి. ఓకే సార్. రెండు సేమ్ అయితేనే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ డిఫరెంట్ అంటారమ్మా. రెండు సేమ్ అవసరం, రెండు డిఫరెంట్ అవసరం లేదు, ఒకటి డిఫరెంట్ అయినా చాలు. ఓకే, ఇక్కడ కూడా రెండు సేమేగా, ఎలా మార్చుకున్నా. ఓకే ఓకే సార్. ఇది జామెట్రికల్ రైట్. ఒక డబల్ బాండ్స్ కి సార్ తీసుకున్న దాంట్లోరా మనకి ఈజెడ్ అనే దానికి లేదమ్మా. ఈజెడ్ అనే వాటికి లేదు మనకి, ప్రజెంట్ సిలబస్ లో లేదు ప్రజెంట్. ఓకే, తర్వాత డిస్కస్ చేయొచ్చు. So, sir, geometrical isomerism, double bond C, A, B, and if the given compound contains will also exhibit cis and trans. ఒక డబల్ బాండ్ కాదమ్మా, 3 డబల్ బాండ్స్ కంటిన్యూషన్ గా ఉన్నా కూడా it will exhibit geometrical isomerism. It also exhibit geometrical isomerism. అది గుర్తుండాలమ్మా. ట్రిపుల్ బాండ్ రైట్ ఉన్నా కూడా, అంటే మూడు ట్రిపుల్ బాండ్స్ లైన్ లో ఉన్నా కూడా will exhibit geometrical isomerism. అలాగే సైక్లిక్ కాంపౌండ్స్ లో ఇలా కూడా ఎగ్జిబిట్ చేస్తారా. ఇక్కడ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు అమ్మా. సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్. ఓకే, ఇలాగా మన సైక్లిక్ కాంపౌండ్ లో అడ్జసెంట్ పొజిషన్స్ లో we can have trans and cis అంటారమ్మా. ఇవి కూడా జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. ఓన్లీ డబల్ బాండ్ ఒక్కటే కాదమ్మా, మూడు డబల్ బాండ్స్ లైన్ లో ఉండి ఏబి ఇక్కడ డిఫరెంట్ ఉండాలమ్మా. ఏబి సెట్, ఇక్కడ ఏబి సెట్, ఇలా ఉంటే జామెట్రికల్ ఛాన్స్ ఉంది. అలాగే సైక్లిక్ కాంపౌండ్స్ లో
ఎడ్జసెంట్ పొజిషన్స్ లో సేమ్ గ్రూప్ అయినా ఉండొచ్చు, ఆపోజిట్ గ్రూప్ ఉన్నా సరే విల్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. అంటే సైక్లో ఆల్కేన్స్ ఎలీన్స్ అంటారమ్మా. సైక్లో ఆల్కేన్స్ ఎలీన్స్ అంటారా. ఎలీన్స్ కూడా ఎలీన్స్ కదమ్మా. ఓకే, ఎలైన్స్ అంటే ట్రిపుల్ బాండ్ కంటిన్యూషన్ గా ఉన్నా కూడా విల్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. ఇవి గుర్తుండాలి. ఓకే, అందులో ఇంకేముంటాయి మనకి? ఈజెడ్ అయి లేవురా, సిన్ యాంటీ ఈజెడ్ అనే లేవు. సో జామెట్రికల్ ఐసోమెరిజం చేసేవి ఇవి. అంటే మనకి నిన్న రింగ్ చైన్ ఐసోమర్స్ అని చెప్పా. ఇప్పుడు సైక్లోపెంటేన్ రా, C5H10 C5H10 కి ఆల్కీన్స్ రాసుకోవచ్చు. we can write alkenes CnH2n alkenes రాసుకోవచ్చు. సైక్లో ఆల్కేన్స్ సైక్లోపెంటేన్, మిథైల్ సైక్లోబ్యూటేన్, ట్రైమిథైల్ డైమిథైల్ సైక్లోప్రోపేన్, 1,2 డైమిథైల్ సైక్లోప్రోపేన్ అంటే రింగ్ ఐసోమర్స్ ఇలా రాసుకోవచ్చు. అప్పుడు ఇందులో మనం ఏమనుకుంటామంటే 1 2 3 4 దాంతో పాటు ఇది 6 అనుకుంటే ఊటినే దానికి ఇంకోటి ట్రాన్స్ రాసుకోవచ్చమ్మా. దానికి ఇంకోటి ట్రాన్స్. అలాగా మనకి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఐసోమర్స్ అన్నప్పుడు నువ్వు స్ట్రక్చర్ ఒకటే కాకుండా ఇవి కూడా చూసుకోవాలి. అంటే జామెట్రికల్ ఐసోమర్స్ చేయాలంటే డబల్ బాండ్ చూసుకోవాలి. అలాగే 3 డబల్ బాండ్స్ లైన్ లో ఉండాలి. లేదా సైక్లిక్ కాంపౌండ్ కి 2 గ్రూప్స్ అటాచ్ అయి ఉండాలి. ఆఫ్ సేమ్ టైప్ అవ్వచ్చు, డిఫరెంట్ టైప్ అవ్వచ్చమ్మా. అందులో ఇది ఎలా చెప్తారంటే ఇలా ఉన్న వి కాల్డ్ యాజ్ సిస్ అంటారమ్మా. ఇలా ఉంటే we take it as trans. We take it as trans. Trans isomer, cis isomer అని చెప్తారమ్మా. Trans isomer and cis isomer. Okay, and general గా trans isomer optical active isomer. Trans isomer is an optical active isomer అమ్మా. Trans isomer అనేది ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్. ఎందుకంటే ఇలా కట్ చేసినప్పుడు 2 వేర్వేరు బొమ్మలు వస్తాయిరా. అలా కట్ చేసినప్పుడు 2 వేర్వేరు బొమ్మలు వస్తాయి. అందుకని ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్. ఎక్కడ కట్ చేసినా పర్వాలా, ఇలా కట్ చేసినా సరే వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్ అమ్మ. డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుందిరా. కాబట్టి ఆప్టికల్ జనరల్లీ ట్రాన్స్ ఐసోమర్స్ ఆర్ ట్రాన్స్ సైక్లోరా. ఓకే, డై సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఆల్కేన్స్ లో మనకి ట్రాన్స్ ఐసోమర్ ఆప్టికల్లీ యాక్టివ్. ట్రై సబ్స్టిట్యూషన్ రాదమ్మా. ట్రై సబ్స్టిట్యూషన్ ఆప్టికల్ యాక్టివ్ అదే సారీ ఇలా ఉంటే దానికి జామెట్రికల్ ఐసోమర్స్ రావురా. నో జామెట్రికల్ ఐసోమర్స్. ఓన్లీ డై సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఆల్కేన్స్ కి జామెట్రికల్ వస్తాయి. అందులో డై సబ్స్టిట్యూటెడ్ ఓకే ట్రాన్స్ ఐసోమర్ ఇస్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్ అంటారమ్మా. ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్ అంటారు. సో మనకి జామెట్రికల్ ఐసోమర్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇవి కండిషన్. అలాగే ఈ అండ్ జెడ్ వచ్చేటప్పుడు తర్వాత చెప్తాం, మరి తర్వాత చూద్దాం. ఒకసారి చూసుకోండి అమ్మా. చూసుకోండి ఒకసారి. చెప్పరా. ఇంతకు ముందు జామెట్రికల్ ఐసోమర్స్ ఈవెన్ కి ఆర్డ్కి ఎగ్జాంపుల్ చెప్పారు కదండి సార్, అది ఒకసారి చెప్పండి సార్. CH3 CH డబల్ బాండ్ CH CH డబల్ బాండ్ CH ఇలా ఉందిరా. నువ్వు మధ్యలో ఉన్న కార్బన్స్ తో పని లేదమ్మా.
మధ్యలో ఉన్న కార్బన్స్ తో పని లేదు. ఓన్లీ టెర్మినల్ కార్బన్ కి అటాచ్ చేయని చూసుకోవాలరా. టెర్మినల్ కార్బన్ కి అటాచ్ చేయని చూసుకోవాలి. ఈ టెర్మినల్ కార్బన్ కి అటాచ్ చేయనివి ఇక్కడ ఒక హెచ్ ఒక CH3 ని ఇష్టం, పైన రాసుకోవచ్చు కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ సెట్ ఏంట్రా అంటే CH3H సెట్ అమ్మా. ఇక్కడ ఈ కార్బన్ కి డబల్ బాండ్ కి HCH3 అమ్మ. సో సార్ రెండు సెట్లు సేమే. రెండు సెట్ సేమ్ అయినప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు మనకి ఎన్ని డబల్ బాండ్స్ ఉన్నాయి? 1 2 3 అంటే n = 3 అంటే ఆర్డర్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ 2n-1 ప్లస్ 2 ఆర్డర్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 2n-1/2 రా. అంటే n వాల్యూ 3 కాబట్టి n-1 అంటే 2, n-1/2 అంటే 3-1/2, 2 to 1. Therefore 2 plus 2 4 plus 2 6 రా. 4 plus 2 6. ఓకేనా చిన్నడా? రే ఏమా ఎవడు? ఓకే అర్థమైందా ఇందాకది? ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్ సో మీరు చూసుకోవాల్సిన జామెట్రికల్ ఐసోమెరిజం రావాలి అంటే కండిషన్ అదిరా. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్టికల్ ఐసోమెరిజం రా. ఆప్టికల్ ఐసోమెరిజం వచ్చేటప్పటికి ఫస్ట్ కండిషన్ రా. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మా ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయాలంటే మనం తీసుకున్న కార్బన్ కి 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయి ఉండాలమ్మా. 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయితే ఓవరాల్ గా డైరెక్ట్ గా మొత్తం కార్బన్ ఈ సెట్ తీసుకోవడమేరా. సెట్ డిఫరెంట్ అయితే ఆటోమేటిక్ గా వీ కెన్ టేక్ ఇట్. ఆ కార్బన్ ఏమంటారంటే కైరల్ కార్బన్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ కైరల్ కార్బన్. మనం తీసుకున్న దాంట్లో ఒకే ఒక్క కైరల్ కార్బన్ ఉందిరా. నువ్వు ఎంత లెంత్ అని తీసుకో, కైరల్ కార్బన్ ఒక్కటే ఉంటే డెఫినెట్ గా ఆ కాంపౌండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్ అంటారమ్మా. ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్ అంటారు. ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్. అందులో which rotates in clockwise డిస్కస్ చేశాం కదమ్మా. ప్లేనార్ పోలరైజ్ లైట్ ని క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే డెక్స్ట్రో, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే లీవో అంటారమ్మా. అండ్ నెగిటివ్ మైనస్ పెడతారు. లీవో అంటే మైనస్, డెక్స్ట్రో అంటే ప్లస్ అని పెడతారు. అఫ్ కోర్స్ అవి మనకి మనకి ఎక్స్పెరిమెంటల్ గా వస్తాయని చెప్పాను బయోమాలిక్యూల్స్ లో. ఓకే డెక్స్ట్రో లీవో అని మనకి కూడా సార్ మనం తీసుకున్న దాంట్లో ఇఫ్ దే కంటైన్ మోర్ దెన్ 1 కైరల్ కార్బన్, ఒక కైరల్ కార్బన్ కన్నా ఎక్కువ ఉంటే తీసుకున్న దాంట్లో ఒక కైరల్ కార్బన్ కన్నా ఎక్కువ ఉంటారా మరి చూడు. ఇది కైరల్ కార్బన్ రా. OH ఒకటి OH, నెక్స్ట్ ఇంకోటి COOH, ఇంకోటి H, ఇంకోటి ఇదంతా డిఫరెంట్ అమ్మా. ఇదంతా ఒక సెట్, ఎంటైర్లీ డిఫరెంట్ రా. ఎంటైర్లీ డిఫరెంట్. అలాగే ఈ కార్బన్ గ్రామ్, ఈ కార్బన్ గ్రామ్ ఇక్కడ ఈ కార్బన్ కి OH,
COOH, H, ఇది ఎంటైర్లీ డిఫరెంట్ గ్రూప్ రా, ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఇది కైరల్ కార్బన్ స్టార్ పెడతారమ్మా, కైరల్ కార్బన్ కి స్టార్ పెడతారు. అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని వి కాల్డ్ యాజ్ లాక్టిక్ టాటారిక్ యాసిడ్ అంటారమ్మా, వి కాల్డ్ యాజ్ టాటారిక్ యాసిడ్ అంటారు. కానీ సార్ మనం తీసుకున్న కాంపౌండ్ లో if the given compound contain 2 or more chiral carbons రా, ఇదో కైరల్ కార్బన్ అమ్మ. మరి కైరల్ కార్బన్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు మధ్యలో ఒక లైన్ గీసుకోవాలిరా, దాన్నే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటారు. ఒక ప్లేన్ గీసుకుని ఇలా ఉందనుకోరా, ఇలా ఒక ప్లేన్ గీసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేయి. అంటే ఇలా కట్ చేసినప్పుడు ఇలా ఉందనుకోరా, మాలిక్యూల్ జనరల్ గా ఇలా ఉందనుకో, ఇలా కట్ చేసినప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేయి. అంటే దీన్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయి, కరెక్ట్ గా సెట్ అయిందిలే చూసుకో. ఇలా తీసుకుని ఇలా ఫోల్డ్ చేసావు అనుకోమ్మా, సెట్ అయినా లేదు సార్ కట్ చేయరా, ఇలా పెట్టు, ఇలా పెడితే సెట్ అవ్వాలా. కానీ దీన్ని అర్థం చేసుకున్నామా, రొటేట్ చేయండి. ఇది ఇలా రొటేట్ చేసి పైకి పెట్టు. నీకు మాలిక్యూల్ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఇలా ఇస్తారా, ఇలా ఇచ్చినప్పుడు నువ్వు చూసుకో. రైట్ సార్, కట్ చేసి ఎగ్జాక్ట్ ఇలా పెట్టినా, లేదు రివర్స్ చేసి ఇలా తిప్పి పెట్టినా సెట్ అయింది అనుకోరా, దెన్ ద మాలిక్యూల్ ఇస్ సెడ్ టు హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అమ్మ. ఆ మాలిక్యూల్ ఏంట్రా అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టమ్మా. దట్ మాలిక్యూల్ ఇస్ సెడ్ టు బి హ్యావింగ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఎగ్జాక్ట్ గా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసినా, కట్ చేసి రివర్స్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసినా సెట్ అయింది అంటే దానికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందిరా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అలా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నప్పుడమ్మా ఏ మాలిక్యూల్ కి అయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో అలాంటి మాలిక్యూల్ కి ఏంట్రా అంటే దే ఆర్ సెడ్ టు బి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటారమ్మా. అది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఉంటాయి, అన్ని కాదురా, కొన్ని స్ట్రక్చర్స్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. దీంట్లోనే కొన్ని ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అని ఐడియా రావాలిరా. ఎలా సార్ చెప్తాను జాగ్రత్తని. అండ్ ఎగ్జాక్ట్ గా ఇలా కట్ చేసి ఇలా పైకి పెడితే, రొటేట్ చేయకుండా కరెక్ట్ గా ఇలా పెట్టామనుకోమ్మా, ఆ కాంపౌండ్ ఏమంటారంటే మీసో కాంపౌండ్ అంటారమ్మా. ఆ కాంపౌండ్ ఏమంటారంటే మీసో కాంపౌండ్ అంటారు. సార్ రొటేట్ చేసి పెట్టకలేక, రొటేట్ చేసినా మామూలుగా పెట్టినా వచ్చింది అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఫోల్డ్ చేసి పెడితే వచ్చిన దాన్ని మీసో కాంపౌండ్ అంటారమ్మా. అండ్ ఇది కన్ఫర్మ్ గా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అమ్మ. అంతేగాని కట్ చేసి రివర్స్ చేసి ఫోల్డ్ చేసినప్పుడు అది వచ్చింది అనుకోరా, అది మీసో కాంపౌండ్ అనకూడదు. ఇది ఆప్టికల్లీ యాక్టివ్ అయిద్దిరా, ఆప్టికల్లీ యాక్టివ్ అన్నప్పుడు ఏంట్రా అంటే ఎలా చెప్తామంటే ఫస్ట్ నువ్వు చూసుకోవాల్సింది కైరల్ కార్బన్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. కైరల్ కార్బన్ ఫస్ట్ కండిషన్, మళ్ళీ జాగ్రత్త. ఫస్ట్ నువ్వు చూసుకోవాల్సింది కైరల్ కార్బన్స్ ఉన్నాయా లేవా. ఉన్నాయి సార్, ఒకటే ఉంటే గొడవ లేదురా, హ్యాపీగా 2A డెక్స్ట్రో ఒకటి లీవ్, కన్ఫర్మ్ ఆప్టికల్లీ యాక్టివ్ రా. సార్ మనం తీసుకున్న దాంట్లో మోర్ దాన్ 1 కైరల్ కార్బన్ ఉంటే అప్పుడు ఏం చేయాలి సార్, నువ్వు మాలిక్యూల్ స్ట్రక్చర్ రాసుకున్నప్పుడు మాలిక్యూల్ స్ట్రక్చర్ నువ్వు రాసుకుంటాను ఇస్తాడు ఇచ్చినప్పుడు కట్ చేసి ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ చేసిన, కట్ చేసి రొటేట్ చేసి ఫోల్డ్ చేసిన సేమ్ స్ట్రక్చర్ వచ్చింది అంటే అందులో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు అనుకోవాలిరా. అందులో ఏమన్నట్టమ్మా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అనుకోవాలి. పక్కన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, సార్ కట్ చేసి ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ చేసగలిగాము అంటే దాన్ని మీసో కాంపౌండ్ అంటారమ్మా.
దాన్ని మీసో కాంపౌండ్ అంటారు. అంతేగాని కట్ చేసి రివర్స్ చేసి పెడితే మనకి సెట్ అయితే దాన్ని అనకూడదురా. ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ చేసినప్పుడు సెట్ అయితేనే మీసో కాంపౌండ్ అంటారమ్మా. అండ్ ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ రా. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఎందుకు సార్ అంటే, ఆప్టికల్లీ యాక్టివ్ అంటే ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ని క్లాక్ వైజ్ గానీ యాంటీ క్లాక్ వైజ్ గానీ రొటేట్ చేయాలి. ఏ కాంపౌండ్ కి అయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ మీసో కాంపౌండ్ అయిద్దో, అందులో ఒక కైరల్ కార్బన్ క్లాక్ యాంటీ క్లాక్ రొటేట్ చేస్తే డెఫినెట్ గా ఇంకో కార్బన్ యాంటీ క్లాక్ వైజ్, ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్. అందుకనే దాన్ని ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ డ్యూ టు ఇంటర్నల్ కంపెన్సేషన్ అంటారమ్మా. డ్యూ టు ఇంటర్నల్ కంపెన్సేషన్ అంటారు. మీసో కాంపౌండ్ ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ డ్యూ టు ఇంటర్నల్ కంపెన్సేషన్ అంటారు. సార్ మీసో కాంపౌండ్ ఎప్పుడు అనాలి? ప్లేనార్ సిమెట్రీ ఉందా లేదా ఎలా కనుక్కుంటాం? ప్లేనార్ సిమెట్రీ కనుక్కునే పద్ధతి ఏంటంటే, మాలిక్యూల్ కట్ చేసి ఫోల్డ్ చేసిన, రొటేట్ చేసి ఫోల్డ్ చేసిన సెట్ అయితే ప్లేనార్ సిమెట్రీ ఉంది అంటే అందులో కొన్ని కాంపౌండ్స్, అన్ని కాదురా, ప్లేనార్ సిమెట్రీ ఉంటే అందులో కొన్ని కాంపౌండ్స్ ఆప్టికల్లీ యాక్టివ్ అవుతాయి, కొన్ని కాంపౌండ్స్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అవుతాయి. ఏది ఇన్యాక్టివ్ ఏది యాక్టివ్ ఎలా కనబెడతాం సార్ అంటే, నీకు ఇచ్చిన డయాగ్రామ్ బట్టి కట్ చేసినప్పుడు ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్ సెట్ అయితే అది మీసో కాంపౌండ్. ఫోల్డ్ చేసినప్పుడు సెట్ అవ్వకపోతే నాట్ ఏ మీసో కాంపౌండ్ రా. అంటే కొన్ని ఆప్టికల్ యాక్టివ్ ఉంటాయి, కొన్ని ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. అందులో ఎలా సార్ ఇన్ ఐసోమర్స్ ఉన్నాయి ఏంటి, అవన్నీ ఎలా కనబెడతాం సార్ అంటే, నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఎలా కనబెడతాం రా? గుర్తుండాలమ్మ ఫార్ములా. ఓకే, చెప్పిన ఫార్ములా గుర్తుండాలి, చూసుకోండి. ఇలా జామెట్రికల్ లాగే అక్కడేమో టెర్మినల్ గ్రూప్స్ ఏమో డిఫరెంట్ అన్నాం కదా, ఇక్కడ ఇఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ రా, అంటే కట్ చేసినప్పుడు డిఫరెంట్ గా సేమ్ గా రాకపోతే, ఇఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇజ్ ఈక్వల్ టు 0, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ 0 అయితే అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. దెన్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ OAI అంటే ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ యాక్టివ్నెస్ రా, దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ n అమ్మ, 2 పవర్ n. నెంబర్ ఆఫ్ మీసో కాంపౌండ్, అసలు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేనప్పుడు మీసో కాంపౌండ్ గురించి మాట్లాడడం కాబట్టి నెంబర్ ఆఫ్ మీసో కాంపౌండ్ 0, నెంబర్ ఆఫ్ మీసో కాంపౌండ్ 0. అండ్ నెంబర్ ఆఫ్ రెసిమిక్ మిక్చర్స్ అంటారమ్మా. వాట్ ఈస్ మెన్ బై రెసిమిక్ మిక్చర్స్? రెసిమిక్ మిక్చర్ అంటే మిక్చర్ ఆఫ్ డెక్స్ట్రో అండ్ లీవో, ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ డెక్స్ట్రో అండ్ లీవో. అంటే ఇన్ ఐసోమర్స్ వస్తాయో దాంట్లో హాఫ్ ఉంటాయమ్మా. మొత్తం ఐసోమర్స్ కొన్ని డెక్స్ట్రో కొన్ని లీవో, ఒక 10 డెక్స్ట్రో 10 లీవో వచ్చిందంటే మిక్చర్ వచ్చేటప్పటికల్లా 2 పవర్ n/2 రా, 2 పవర్ n/2. ఇదన్నీ ఎప్పుడు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేకపోతే. సార్ ఇఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ రా is present, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అమ్మా, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే అప్పుడు మళ్ళీ నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ రా,
నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్. ఓకేనమ్మా? n వాల్యూ ఈవెన్ అయితే నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ ఈవెన్ అయి ఉండి ప్లేనార్ సిమెట్రీ ఉంటేనమ్మా, ప్లేనార్ సిమెట్రీ ఉంటే నెంబర్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్, నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్, ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ వచ్చేటప్పటికల్లా 2 power n minus 1, 2 power n minus 1. Okay, and optically inactive isomers, optically inactive అంటే నెంబర్ ఆఫ్ మీసో కాంపౌండ్స్ అని తీసుకోవచ్చురా. నెంబర్ ఆఫ్ మీసో కాంపౌండ్, నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్, నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఐసోమర్స్, ఇన్యాక్టివ్ ఐసోమర్స్, that will be equal to 2 power even cancel కదా n by 2 minus 1. So total optical isomers వాడు ఆప్టికల్ యాక్టివ్ ఇన్ని ఆప్టికల్ ఇన్యాక్టివ్ అన్ని అడుగుతాడు. మొత్తం అంటే రెండు యాడ్ చేయటమేరా. 2 power n minus 1, 2 power n by 2 minus 1. అదే మనకి ఆడ్ అయితేరా, n ఈక్వల్ టు ఆడ్ అయితేనమ్మా, n ఈక్వల్ టు ఆడ్ అయితే నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్, నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 power n minus 1 మైనస్ ఆడ్ కాబట్టి n minus 1 by 2. Optically inactive isomers that is equal to 2 power n minus by 2. Total optical isomers వచ్చి రెండు యాడ్ చేస్తే 2 power n minus 1 రా. మా ఆప్టికల్ ఇన్యాక్టివ్ అంటే we can take it as మీసో కాంపౌండ్స్ గా తీసుకోవచ్చురా, మీసో కాంపౌండ్స్. అండ్ రెసిమిక్ మిక్చర్స్ అంటే by 2. ఓకే, ఆప్టికల్ యాక్టివ్ లో by 2 రే. మీసో కాంపౌండ్ చూసుకోకూడదు. రెసిమిక్ మిక్చర్స్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ డివైడ్ బై 2. ఇక్కడ కూడా రెసిమిక్ మిక్చర్స్ అంటే ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ by 2 అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take tartaric acid. tartaric acid. సార్ ప్లేనార్ సిమెట్రీ ఉందిరా అంటే మీసో, అండ్ ఇదొక కైరల్. సో ప్లేనార్ సిమెట్రీ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ కైరల్ కార్బన్స్ 2 రా. నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్ 2 అంటే వి టేక్ ఇట్ యాజ్ ఈవెన్ కింద తీసుకుంటాము, ఈవెన్ గా తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ డైరెక్ట్ 2 power 2 minus 1 కదా. 2 power 2 minus 1 అంటే 2 minus 1 2 power 1 2 రా. నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఐసోమర్స్ ఈవెన్ కాబట్టి క్యాన్సిల్ అయింది. 2 power n by 2 minus 1 అంటే 2 power 2 by 2 అంటే 1 1 minus 1 2 power 0, 2 power 0 means 1. సో టోటల్ ఐసోమర్స్ వచ్చి 3, ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్ వచ్చి 2 రా. ఆప్టికల్ ఐసోమర్స్ వచ్చి 2. రెసిమిక్ మిక్చర్స్ ఇలా చూసుకోవడం ఇంకా రెసిమిక్ మిక్చర్స్ వచ్చేటప్పటికి 2 by 2 రా. రెసిమిక్ మిక్చర్స్ వచ్చి 2 by 2 1. వాడు ఎగ్జామ్ లో ఇలా అడుగుతాడమ్మా, రెసిమిక్ మిక్చర్స్ ఇన్ని ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్ ఏంటి అని. రైట్, ఇది మనకి ఐసోమర్. ప్లేనార్ సిమెట్రీ లేకపోతే గొడవే లేదు, డైరెక్ట్ గా 2 power n రా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే CH3 తీసుకున్నాం అనుకోమా, నో ప్లేనార్ సిమెట్రీ లేదు. ప్లేనార్ సిమెట్రీ లేకపోతే డైరెక్ట్ గా 2 power 2 4 ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్ రా.
ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్ 4 అయిపోతాయి. అంటే Sir. ఇక్కడ ఉన్న గ్రూప్స్ చూసుకోవాలి. ఈ కార్బన్ కి అటాచ్ అయిన గ్రూప్స్ H COOH H ఇది ఒక గ్రూప్ డిఫరెంట్. దీనికి H CH3OH ఇస్ డిఫరెంట్. అలాగా 2 కార్బన్స్ కి అటాచ్ అయిన 4 డిఫరెంట్ గా ఉంటే 4 ఏ ఒక్క 6 తేడా ఉన్నా చాలు. దెన్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు అని చెప్పొచ్చమ్మా. ఓకే అమ్మా, ఒకసారి ఇది మళ్ళీ చెప్పరా సరే? కాంపౌండ్ కి అన్ని కనుక్కున్నారు కదా? ఇదా అదే సార్, అయ్యే సార్. సార్ ఒక 2 స్క్వేర్ కదా సార్ ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్. ఏమా ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్ కి 2 స్క్వేర్ వస్తుంది సార్. 2 స్క్వేర్ తప్పు రాస్తుంది సార్ అక్కడ నుంచి. 2/2 సార్. 2/2 2 పవర్ n-1 కదా ఇంటూ 2/1 రాస్తుంది సార్. ఇది కూడా ఈక్వల్ టు ఇంటూ అనుకుంటా. ఓకే COOH H OH H ఇది ఇలా ఉందిరా సార్. ఇలా ఉన్నప్పుడు నీకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఏం తీసుకోవాలరా అంటే మాలిక్యూల్ కట్ చేసినప్పుడు ఇలా సేమ్ సెట్ అయితే, లేదు ఇలా రొటేట్ చేసి సెట్ అయింది అంటే ఆ మాలిక్యూల్ లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టమ్మా. ఆ మాలిక్యూల్ లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టినా లేదా రొటేట్ చేసి పెట్టినా సెట్ అయితే ఓకే. లేదు సార్ అలా కాదు, ఈ కార్బన్ కి అటాచ్ అయిన సెట్ ఏంటి? COOH ఒకటి H ఒకటి OH ఒకటి ఇంకోటి ఇదిరా. ఇలా గుర్తుంచుకో, హ్యాపీ గొడవ ఉండదు. ఈ కార్బన్ కి COOH HOH ఇంకో సెట్ CHOH. ఇప్పుడు దీనికి లెక్క ఈ కార్బన్ సెకండ్ కార్బన్ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ లెక్క HOH COOH CHOH COOH అన్ని సేమే కదా. నువ్వు ఇంకా కట్ చేసి ఫోల్డ్ చేయడం, కట్ చేసి రొటేట్ చేసి ఫోల్డ్ చేయడం ఏం అక్కర్లా. ఇలా 2 కైరల్ కార్బన్స్ అటాచ్ అయిన గ్రూప్స్ పక్కన రాసుకున్నాం. COOH H OH క్యాన్సిల్ అంటే ఇంకా ఆటోమేటిక్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టే. ఆటోమేటిక్ గా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు అయిపోయింది. సింపుల్ లాజిక్. సింపుల్ గా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. మరి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండి అండ్ కైరల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కైరల్ కార్బన్స్ 2 ఉన్నాయి అమ్మా. మీరు ఇంతకు ముందు CH3 తీసుకున్నారు కదా సార్? అప్పుడు CH3 అంటే ఇంకోటి, ఇది టాటారిక్ యాసిడ్ ఎగ్జాంపుల్. CH3 తీసుకుంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ రాదు కదండి సార్? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి ఈ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ నాట్ దేర్. డైరెక్ట్ గా నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఇస్ ఈక్వల్ టు 2 పవర్ n, వేర్ n ఇస్ ఈక్వల్ టు కైరల్ కార్బన్స్. కైరల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 పవర్ 2 4 అన్న. ఓకే ఓకేనా? రైట్. సో ఇది దాన్ని బట్టి చేసుకోవచ్చు. కానీ సార్ ఓన్లీ కైరల్ కార్బన్ ఉంటేనే కాదురా, కైరల్ కార్బన్ ఒక్కటే కాదమ్మా, ఇంకా ఏంట్రా అంటే జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిస్ట్ చేయాలంటే ఓన్లీ కైరల్ కార్బన్ కాదమ్మా. ఓకే, ఇంకోటి ఏంట్రా అంటే ఓన్లీ కైరల్ కార్బన్ ఒక్కటే కాదమ్మా. If the given compound contain like this, it is also optically active isomer. Optical active isomer ఎప్పుడు optically activity ఉంటది. దీనికి డెక్స్ట్రో ఉంటది,
లీవో ఉంటది. అది డెక్స్ట్రోనా లీవో చెప్పరమ్మా, జస్ట్ ఆప్టికల్. 3 డబుల్ బాండ్స్ లైన్ లో ఉంటే జామెట్రికల్, 2 డబుల్ బాండ్స్ ఉంటే ఆప్టికల్ అమ్మా, 2 డబుల్ బాండ్స్ ఉంటే ఆప్టికల్. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా ఉంటే అమ్మా ఏబి డిఫరెంట్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఇట్ ఆల్సో ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం రా. ఇందాక అక్కడేంటి డైరెక్ట్ గా సైక్లిక్ రింగ్ కి డై సబ్స్టిట్యూటెడ్ జామెట్రికల్. 3 డబుల్ బాండ్స్ 3 లైన్ లో ఉంటే జామెట్రికల్, 3 డబుల్ బాండ్స్ ఉంటే జామెట్రికల్. ఓకే, అలాగే సార్ ఫినైల్ గ్రూప్స్ రా, ఫినైల్ గ్రూప్స్ కూడా అటాచ్ అవుతాయి. ఎలాగా? ఇలాగ ఉండాలమ్మా. ఇప్పుడు 2 సేమ్ ఉండాలమ్మా. సేమ్ ఉన్నా కూడా ఆప్టికల్ యాక్టివిటీ వస్తుంది. ఆప్టికల్ యాక్టివిటీ జామెట్రికల్ ఆప్టికల్ అమ్మా. జామెట్రికల్ ఆప్టికల్ రా. 2 డబుల్ బాండ్స్ ఆప్టికల్, 3 డబుల్ బాండ్ జామెట్రికల్, డై సబ్స్టిట్యూటెడ్ సైక్లోఅల్కేన్ జామెట్రికల్. సైక్లికే బట్ డబుల్ బాండ్ బయట ఉండాలి, అలా ఉంటే ఆప్టికల్ ఛాన్స్ ఉంది. అలాగే బైఫినైల్స్ కి ఆప్టికల్, ట్రైఫినైల్స్ కి జామెట్రికల్. అలాగే సార్ OH, HCOH కైరల్ 4. ఇది కూడా కైరలే. ఇది కాదమ్మా, HOH ఈ సెట్ సేమ్ చూడు, పైన సెట్ కింద సెట్ సేమ్ రా. కానీ దీన్ని ఏమంటారంటే అమ్మా సూడో కైరల్ కార్బన్ అంటారా. ఆప్టికల్ యాక్టివిటీ కాదురా, సూడో కైరల్ కార్బన్. అంటే మనకు ఒక కార్బన్ నుంచి కట్ చేసుకోవాలి. ఇందాక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఏం చెప్పాను, 2 కార్బన్స్ మధ్యలోంచి కట్ చేసుకోవాలి. ఇక్కడ కార్బన్ నుంచి కట్ చేసుకున్నప్పుడు 2 సేమ్ గ్రూప్స్ వస్తే ఆ కార్బన్ రా, ఈ కార్బన్ ని సూడో కైరల్ కార్బన్ అంటారమ్మా. సూడో కైరల్ కార్బన్. దానివల్ల ఆప్టికల్ యాక్టివిటీ ఏం రాదు, సూడో కైరల్ కార్బన్ అని అడుగుతాడు. ఓకే, అడిగాడమ్మా మనకి ఫస్ట్ ఇయర్ లో కానీ వీకెండ్స్ చాలా సార్లు అడిగాడు. సూడో కైరల్ కార్బన్ అంటే ఏంటి అంటే మనకి ఒక లైన్ గీసినప్పుడు కార్బన్ నుంచి ఇఫ్ దే గెట్ 2 సేమ్ గ్రూప్స్ ఒకేలాగా వస్తే దే ఆర్ కాల్డ్ ఎస్ సూడో కైరల్ కార్బన్ అంటారమ్మా. సూడో కైరల్ కార్బన్. ఇది మనకి ఏంట్రా అంటే ఆప్టికల్ యాక్టివిటీ గురించి. ఓకే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇంకా అవి రాసుకోవచ్చమ్మా. అలాగే ఎక్లిప్స్ స్టాగర్డ్ ఫార్మ్స్ రా. ఏం లేదు సార్, సింపుల్ గా ఇలాగా ఒక కార్బన్ పక్కనే లోపలే ఉంటే we called as eclipse form అంటారమ్మా. ఎక్లిప్స్ ఫామ్ అంటే ఒక కార్బన్ ఇలా తీసుకుంటే 2 కార్బన్స్, కార్బన్ ఈ హెచ్లు ఇలా ఉండి దాని బ్యాక్ సైడ్ కార్బన్ కూడా సేమ్ ఇలాగే ఉంటారా, 2 ఒకేలాగా ఉంటే దాన్ని ఎక్లిప్స్ ఫామ్ అంటారమ్మా. దాన్ని అంటే ఈ వెనకాల హెచ్ నీకు కనపడదురా,
కనపడదు కాబట్టి చెప్పడం కోసం చిన్న గీత గీసాం. కానీ పక్కన ఏమి ఉండదమ్మా, ఒకదానికి ఒకటి ఇలాగ ఎగ్జాక్ట్ గా ఉంటది. అలా కాకుండా ఇది అలాగే ఉంచలేదు, ఇది ఏదో ఒకటి స్టార్ట్ పెట్టి ఇది రొటేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చమ్మా. దాన్ని రొటేట్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ ఇదిగా ఇలా ఉంటే దాన్ని స్టాగర్డ్ ఫామ్ అంటారమ్మా. స్టాగర్డ్ ఫామ్. అండ్ ఇక్కడ ఈహెచ్ కి ఈహెచ్ రా, ఈహెచ్ కి ఈహెచ్ కమ్మా యాంగిల్ ని డైహెడ్రల్ యాంగిల్ అంటారు. డైహెడ్రల్ యాంగిల్ అంటే ఈ రెండింటి మధ్య డైహెడ్రల్ యాంగిల్ 0 degrees, ఈ రెండింటి మధ్య డైహెడ్రల్ యాంగిల్ 60 degrees రా. ఇంకా తర్వాత దాటదమ్మా, ఎందుకంటే ఎక్కడైనా 60 దాటదు. ఒకవేళ డైహెడ్రల్ యాంగిల్ 0 to 60 degrees అమ్మ ఈ మధ్యలో ఉంటే దాన్ని స్క్యూ ఫామ్ అంటారు. దాన్ని స్క్యూ ఫామ్ అంటారు. దాన్ని స్క్యూ ఫామ్. సో మనకి ఎక్లిప్స్ స్టాగర్డ్ డైహెడ్రల్ యాంగిల్ ఎక్కువ ఉంది కాబట్టి అన్స్టేబుల్ అని, ఓకే స్టేబుల్ దూరంగా ఉంటే స్టేబుల్, ఇది మధ్యలో ఉంటది అంటే స్టేబుల్ కి అన్స్టేబుల్ మధ్యలో. కానీ మనకు మెయిన్ అయ్యేది బ్యూటైన్ అడుగుతాడమ్మా, బ్యూటైన్ అడుగుతాడు. బ్యూటైన్ లో మొత్తం 4 కార్బన్స్. ఈ రెండింటిని ఫిక్స్ చేసుకుని గీస్తాం మనం స్ట్రక్చర్స్ అన్ని. అలా గీసుకున్నప్పుడు ఒక కార్బన్ ఇలా గీసుకుంటే ఈ కార్బన్ కి 2 హెచ్లు రా, 2 హెచ్లు. ఇంకోటి CH3, ఇంకో కార్బన్ కి 2 హెచ్లు CH3 రా, 2 హెచ్లు CH3. సార్ రాసేటప్పుడు H CH3 రాసుకోవచ్చు. అలాగే ఎందుకు రాసుకోవాలి సార్ ఎక్లిప్స్ ని? ఇలా కూడా రాసుకోవచ్చు కదా. CH3 ఇక్కడ రాసుకుని H ఇక్కడ రాసుకోవచ్చు కదా, అది కూడా రాసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ స్ట్రక్చర్స్ రాసుకోవచ్చు అమ్మా. రొటేట్ చేసుకుంటూ వెళ్తే H CH3 staggered exactly 60 degrees staggered. ఇది కూడా స్టాగర్డ్ అని 60 degrees ఉంది. అండ్ స్క్యూ ఫార్మ్స్ రాసుకోవచ్చు. స్క్యూ అంటే కొంచెం డిఫరెన్స్ లో. ఇలా రాసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ మీకే తెలిసిపోతున్నారు ఆటోమేటిక్ గా. సార్ 2 CH ఎక్లిప్స్ అంటే ఫుల్లీ ఎక్లిప్స్ అంటారా, దీన్ని ఫుల్లీ ఎక్లిప్స్. ఇక్కడ మిథైల్ గ్రూప్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే ఎక్లిప్స్ కానీ దూరంగా ఉంటే పార్షియల్లీ ఎక్లిప్స్ అంటారమ్మా. పక్క పక్కనే ఉంటే ఫుల్లీ ఎక్లిప్స్ అంటే బాగా రెపల్షన్స్. ఇది క్వైట్ ఆపోజిట్ చూడరా, క్వైట్ ఆపోజిట్. కానీ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ fully staggered. దీన్ని we can also called as యాంటీ గౌచ్ ఫామ్ అంటారమ్మా. యాంటీ గౌచ్ ఫామ్ అంటారా. ఓకే ఆపోజిట్ లో మిథైల్ గ్రూప్స్ ఉంటే గౌచ్ ఫామ్ అంటారా. ఇక్కడ మనకి 60 degrees కొంచెం దూరం, దీన్ని we called as గౌచ్ ఫామ్ అంటారమ్మా. గౌచ్ ఫామ్ పార్షియల్లీ ఎక్లిప్స్, పార్షియల్లీ స్క్యూ, ఫుల్లీ స్క్యూ అంటారా. ఫుల్లీ స్క్యూ. సో ఆటోమేటిక్ గా స్టెబిలిటీ తెలుసుకుంటారా. మనకి 1 అనుకుంటే 2 3
4 5 6 ఎప్పుడు గౌచ్ ఫార్మ్ స్టేబుల్. మిథైల్ గ్రూప్స్ ఎంత ఎక్కువ దూరం ఉంటే అంత మోర్ స్టేబుల్ రా. 3 గ్రేటర్ దాన్ 4. తర్వాత స్క్యూ ఫార్మ్. స్క్యూలో 2 ఉన్నాయి. మిథైల్ గ్రూప్స్ పక్కన ఉంటే అన్స్టేబుల్, మిథైల్ గ్రూప్స్ కొంచెం దూరంగా ఉంటే స్టేబుల్. కాబట్టి గ్రేటర్ దాన్ 5, గ్రేటర్ దాన్ 6. తర్వాత ఎక్లిప్స్ లో ఇది స్టేబుల్, కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి 2 గ్రేటర్ దాన్ 1 అమ్మ. 2 గ్రేటర్ దాన్ 1. ఇది మనకి రాసుకున్నదిగా. ఓకే, ఒకసారి చూసుకోండి అమ్మా. దట్స్ ఆల్ రా.